ములక్కాడల ఊరగాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నేను 3 లావు గుజ్జెక్కువ ఉన్న ములక్కాడలు తీసుకున్నాను. ములకాకు కూడా చాలా న్యూట్రిషియస్. ములక్కాడల్ని శుభ్రంగా కడుక్కొని బట్ట పెట్టి తడి లేకుండా తుడుచుకొని 2 ఇంచు సైజు ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని కొద్దిపాటి ఎండలో ఆరబెట్టుకోవాలి. ములక్కాడలకి పీచు తీయకూడదు, ఎందుకంటే వేయిస్తున్నప్పుడు ముక్కలు విడిపోకుండా ఉంటాయి. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా ములక్కాడ ముక్కలతో పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. రంగు మారే వరకు ములక్కాడల్ని వేయించుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేయించుకోవాలి. ఈ కొలతలు మీ ఇష్ట ప్రకారంగా వేసుకోవచ్చు. ఎండలో ఆరబెట్టుకున్న ఉప్పు, కొద్దిగా పసుపు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఏమాత్రము తడి లేకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఎండుమిరపకాయలు కూడా వేసి మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ములక్కాడ ముక్కలు తీసేసిన తర్వాత, ఎండుమిరపకాయలు కూడా తీసేసిన తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా వేసి మంట ఆపేయాలి. చల్లబడ్డ నూనెలో పొడులు, ములక్కాడ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పెట్టుకున్న చింతపండుని బాగా ఉడికించుకోవాలి. చల్లబడ్డ చింతపండు గుజ్జు ములక్కాడ ముక్కల్లో కలిపేసుకోవాలి. కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు కూడా దంచి కలుపుకోవాలి. పక్కన 2-3 వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసి పచ్చడిలో కలిపేయండి. చూసారా ఎంత చక్కని రంగులో ఉందో పచ్చడి. సీసాలకు కానీ జాడీలకు కానీ ఎత్తిపెట్టి ఒక వారం రోజులు ఆ ముక్కల్ని ఊరనివ్వండి. వేడివేడి అన్నంలో ఈ ఊరగాయ ముక్కను పెట్టుకొని 2 ముద్దలు కలుపుకొని తిని చూడండి. ఒక 2 ముద్దలు పెరుగన్నంతో పాటు ఈ ఊరగాయ ముక్క పెట్టుకొని నంచుకొని తిని చూడండి. ఇక మాటలు ఉండవు. అంత అద్భుత ఈ ములక్కాడ ఊరగాయ పచ్చడి. ఈ రెసిపీ మా అమ్మ మేనత్త గారిదండి. అచ్చ తెలుగు ములక్కాడల ఊరగాయ.